గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలక్టివ్ పేపర్లో డిఎన్ఏ ఈజ్ జెనెటిక్ మెటీరియల్ అది మనం మాట్లాడుకున్నాం. డిఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఆ ట్రాన్స్క్రిప్షన్లో ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే దీన్ని డిఎన్ఏ ఈజ్ జెనెటిక్ మెటీరియల్ అనే మనకి ఎక్స్పెరిమెంట్ చేయాలి. దాంట్లో అంటే డిఎన్ఏ జన్యు పదార్థం అనే అంశం మీద మనం పూర్తిగా తెలుసుకోవడానికి మనకి లాస్ట్ యూనిట్లో ఫెడరిక్ గ్రిఫ్త్ ఎక్స్పెరిమెంట్ అంటాం. గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగ విధానం అని అంటాం. అంటే డిఎన్ఏ అనేది ద ట్రాన్స్ఫర్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్. అంటే ఈ F1 పేరెంటల్ జనరేషన్ నుంచి అనుకోండి, ఈ F1 F2 ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? దే ఆర్ రిప్లికేటెడ్ టు ది న్యూ డిఎన్ఏ కాపీస్. ఈ మళ్ళీ ఏదో ఒకటి ద ట్రాన్స్ఫర్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ అంటే ది ట్రాన్స్ఫర్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ జెనెటిక్ మెటీరియల్, జన్యు పదార్థం అనేది ఇలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. ఇది ఒక విధానం. దీన్ని ఫెడరిక్ గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్లో మనకి ఫెడరిక్ ప్రయోగపూర్వ నిర్ధారణ అండ్ ది గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ అంటాం. గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగ విధానం అని మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఈ గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్లో న్యూమోనియా వ్యాధికారకమైన స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అంటే 1928లో ఈ గ్రిఫిత్ అయిన న్యూమోనియా వ్యాధిని కలగజేసే స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియాపై ఈ ప్రయోగాన్ని చేయడం జరిగింది. స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా మానవులు న్యూమోనియా వ్యాధికారకమైన స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియాపై ప్రయోగం చేయడం జరిగింది. బ్యాక్టీరియాలు రెండు రకాలు. ఈ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా బ్యాక్టీరియాల్లో మనకి రెండు రకాలుగా మనకి కనిపిస్తాయని ఆయన ప్రయోగ రూపంలో ఐడెంటిఫై చేస్తే రెండు రకాలు చెప్పుకోండి. అందులో ఒకటి ఎస్ రకం, రెండోది ఆర్ రకం. ఎస్ రకం మరియు ఆర్ రకం. ఎస్ రకానికి సంబంధించినటువంటి అంశం ఒకటి. ఆర్ రకం ఎస్ అంటే దీని అర్థం మనలో స్మూత్ అని అర్థం, దీంట్లో రఫ్ అని అర్థం. నునుపు స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా బ్యాక్టీరియా లేదా గరుకు, దాని యొక్క సర్ఫేస్ ఏరియా గరుకు స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా సంబంధించిన అంశాలని మనం ఇక్కడ గమనించగలిగితే ఇందులో ఈ ఎస్ రకమైన దానిని నునుపైన పాలిసాకరైడ్ అంటే ఎస్ అనే దానిని నునుపైన పాలిసాకరైడ్ గుళిక అలాగే గరుకైన పాలిసాకరైడ్ గుళిక. ఈ నునుపు లేదా గరుకు పాలిసాకరైడ్ గుళికల్లో మనం ఏ విధమైన ఉందో చూద్దాం. ఫస్ట్ ఎస్ ఫ్యాక్టర్ లేదా ఎస్ రకం గురించి మనం చూసుకుంటే ఎస్ రకానికి సంబంధించిన అంశాన్ని ఏ విధంగా ఉందో చూస్తే ఇది ఎస్ నునుపైన పాలిసాకరైడ్ గుళిక, కానీ ఇది ఎలుకలు ఎక్కించినప్పుడు దీనివల్ల ఈ స్మూత్ పాలిసాకరైడ్ క్యాప్సులే, కానీ ఇది ర్యాట్ మీద ఎక్స్పెరిమెంట్ చేసిన ప్రయోగం, ఎలుక మీద ప్రయోగం చేసినప్పుడు ఈ ర్యాట్ మీదకి ఇంజెక్ట్ చేశాడు. ఏంటి? ఎస్ రకాన్ని ఇంజెక్ట్ చేసినప్పుడు ఇన్ఫెక్ట్ ఆఫ్ న్యూమోనియా ఇన్ఫెక్ట్ ఆఫ్ న్యూమోనియా అంటే న్యూమోనియా వ్యాధిని
రావడం జరిగింది. అంటే ఎస్ కారకాన్ని, ఎస్ రకం కారకాన్ని ర్యాట్ మీద ఇంజెక్ట్ చేసినప్పుడు, ప్రయోగం చేసినప్పుడు ఆ ఎస్ కారకం ఎప్పుడైతే ఎలుక యొక్క శరీరంలో ప్రవేశించిందో ప్రాణానికి హాని కలిగించేటటువంటి స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా లేదా న్యూమోనియా వ్యాధిని ఇక్కడ కలిగేసింది. ఆర్ రకం. ఈ ఆర్ని చూడండి, దీన్ని సింథసైజ్ చేస్తే ఏర్పడినటువంటి యాదృచ్ఛిక రకం ఏంటంటే అది యాదృచ్ఛిక రకం. ఇది ఆర్ కారకాన్ని సింథసైజ్ ఉత్పరివర్తనాల వల్ల ఏర్పడినది. ఉత్పరివర్తన అంటే ఎస్ కారకాన్ని మనం సంశ్లేషణ చేయిస్తే యాత్రిక ఉత్పరివర్తనాలుగా ఫలితంగా ఏర్పడింది. ఇది నునుపైన గుళికను ఏర్పరచుకోలేదు కాబట్టి అది స్మూత్, ఇది గరుకు. అంటే అది నునుపు, ఇది గరుకు. నురుకైన గలుపును ఏర్పరచుకోలేదు కాబట్టి ఇది తీవ్రత లేనటువంటిది. అంటే ర్యాట్ పైన ఆర్ రకం ఇంజెక్ట్ చేసినప్పుడు నాట్ ఇన్ఫెక్టెడ్ ఆఫ్ న్యూమోనియా వ్యాధి రాలేదు. అంటే ఎస్ కారకం ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఎలుక ప్రయోగంలో ఇక్కడ రాలేదు. తర్వాత ఇక్కడ తీవ్రంగా ఎలుక వ్యాధిని కలగలేదు. తర్వాత సజీవ ఎస్ కారకం అలాగే ఎక్కించినప్పుడు ఏ రకంగా ఉంటుంది, అలాగే ఆర్ రకాన్ని ఎక్కించినప్పుడు ఎలా ఉంటుంది, అసలు దాన్ని బాయిలింగ్ వేడి చేసినప్పుడు ఎక్కిస్తే ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి రెండో స్టెప్లో నేర్చుకున్నాం. అంటే ఫస్ట్ స్టెప్లో ఎస్ కారకాన్ని ఇంజెక్ట్ చేశాడు, అది స్మూత్గా ఉంది కాబట్టి దానికి న్యూమోనియా ఇన్ఫెక్ట్ అయింది. రెండోది ఆర్ కారకాన్ని ఇంజెక్ట్ చేయడం యాదృచ్ఛిక ఉత్పరివర్తనాల వల్ల ఏర్పడింది కాబట్టి దీంట్లో నునుపు గుళిక లేదా నునుపు పాలిసాకరైడ్ గుళిక లేదు కాబట్టి అది గొరుకు ప్రాంతాన్ని కలిగి ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఆర్ రకాన్ని పాలిసాకరైడ్ క్యాప్సిల్ని ఉన్నటువంటి దాంట్లోకి ఈ ర్యాట్ని ఎక్కించాడో దానికి అప్పుడే నాట్ ఇన్ఫెక్టెడ్ ఆఫ్ న్యూమోనియా, అంటే న్యూమోనియా వ్యాధి రాకపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఎస్ని సింథసైజ్ చేసినప్పుడు S1 S2 అది S1 అనుకుంటే S2 S3, అలాగే ఆర్ని సింథసైజ్ చేసినప్పుడు R1 R2 లేదా R3 అంటాం. సంశ్లేషణ గావించినప్పుడు ఏ విధంగా ఏర్పడతాయి. అయితే ఇక్కడ S3 అంటే R2ని S2 నుంచి ఏర్పడినటువంటి నిర్మాణాన్ని S3 అంటే S1 S2 S3 రకాన్ని బ్యాక్టీరియాని ఎలుకలపై ఇంజెక్ట్ చేసినప్పుడు S3 రకాన్ని ఎలుకలకి ఎక్కించినప్పుడు ఇవి S3 ఇంజెక్ట్ ఆఫ్ ర్యాట్ని S3 కారకాన్ని ఇచ్చేటప్పుడు డెత్, మరణం. అంటే సజీవంగా ఉన్నటువంటి S3 రకాన్ని మనకి లేదా బ్యాక్టీరియాని ర్యాట్ లేదా ఎలుకపై ప్రయోగం చేసినప్పుడు అది మరణించడం అనేది జరుగుతుంది. తర్వాత R2 రకం, మరి ఇందాక S2 నుంచి ఏర్పడిన S3 అంటే S3 నుంచి ఏర్పడినటువంటి S3 ఇప్పుడు R2 అంటే R రకం నుంచి ఏర్పడినటువంటి R2ని మళ్ళీ ఎలుకలోకి R2 రకం బ్యాక్టీరియాని మనం ర్యాట్ పై ఇంజెక్ట్ చేస్తే ఎటువంటి ఎలుక చనిపోలేదు, లివింగ్ అన్నమాట. అర్థమైందండి? జీవం అంటే ఇందాక ఎస్ రకాన్ని ఇంజెక్ట్ చేస్తే న్యూమోనియా వచ్చింది, తర్వాత ఆర్ రకాన్ని ఎక్కిస్తే న్యూమోనియా రాలేదు. కానీ ఇప్పుడు S2 రకాన్ని ఎక్కిస్తే ఎలక మరణం, R2 రకాన్ని ఎక్కిస్తే ఎలక సజీవం. ఇది రెండో స్టెప్. మూడో స్టెప్ చూద్దాం. ఇది ప్రయోగం. రెండు ప్రయోగాలు, 2 స్టెప్స్లో ప్రయోగం చేశాం. స్టెప్ 1 S రకం,
Step 2, S3 rat dead. R2 rat living. ఇది స్టెప్ 2. మనం స్టెప్ 3కి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ S3 కారకాన్ని అయినటువంటి ఈ బ్యాక్టీరియాని మనం చంపేశాం. S3 రకమైనటువంటి బ్యాక్టీరియాని చంపేసిన తర్వాత ర్యాట్లోకి లేదా ఎలుకలోకి ఇంజెక్ట్ చేసాం. ఏ రకమైన వ్యాధి లక్షణాలు కనపడలేదు, వ్యాధి లక్షణాలు లేవు. తర్వాత S2 R2 కదా, R2 బ్యాక్టీరియా రైట్. R2 బ్యాక్టీరియాని వేడి చేసాం. ర్యాట్ రిలీజ్ చేసాం. ఎలుక మరణం. చూడండి, గరుకు రక్తమైన ఈ R2 బ్యాక్టీరియాని మనం వ్యాధి రాదు, వ్యాధి లక్షణాలు లేవు అని చెప్పుకున్నాం. ఏ వ్యాధి లక్షణాలు కనిపించలేదు. కానీ న్యూమోనియా వ్యాధి గ్రస్తమై చనిపోయి ఆశ్చర్యంగా వ్యాధి రాదు. అనుకున్న ఎలుకల్లో న్యూమోనియా వ్యాధి గ్రస్తమై చనిపోయినా, అంతేకాకుండా ఎలుకలో దేహంలో R2 రక్తపోటుతో మునుపు రకం బ్యాక్టీరియా కూడా ఉందని మనకు గుర్తు గమనించాడు. అంటే ఇక్కడ ఎలుక మరణం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎందుకు ఎలుక మరణం అంటే అక్కడ ఆ కారకంలో ఆ రకం అనేది S2 నుంచి ఏర్పడినదే. కాబట్టి S2ని వేడి చేసి చంపినటువంటి బ్యాక్టీరియాతో కలిపి మనం అందులోకి ఎక్కించాం. కాబట్టి అప్పుడు న్యూమోనియా వ్యాధి రావడం జరుగుద్ది. న్యూమోనియా వ్యాధి ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ న్యూమోనియా వచ్చింది. కాబట్టి ఎలక మరణం అనేది గరుకు రకం బ్యాక్టీరియాని S రకం బ్యాక్టీరియా ఏర్పడే విధానం. ఇక్కడ ఇది ఈ రకమైన లక్షణం చూసుకుంటే S3 నుంచి ఏర్పడినటువంటి నిర్మాణాన్ని R అంటాం. ఆ S3 నుంచి ఏర్పడినటువంటిది బ్యాక్టీరియానే R బ్యాక్టీరియా అంటాం. R కణాలు లేని సందర్భంలో మాత్రమే ఇవి తిరిగి ఉత్పత్తించలేదు. దీన్ని బట్టి R రకం బ్యాక్టీరియా ఏదో పద్ధతి ద్వారా S రకం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే Rలో ఏదో ఒక సమయంలో లేదా ఏదో ఒక పద్ధతిలో S కారకం ఉన్నట్లు తెలియజేస్తుంది. వేడి చేసి చంపిన S బ్యాక్టీరియా మార్చింది లేదా పరివర్తన చేసింది. గ్రిప్త్ నిర్వహించినటువంటి నిర్మాణంలో మనకి DNA అనేది ఉన్నదని చెప్పడం జరిగింది. అందులో మనకి ఇంకొక దాని గురించి మనం చూసుకుంటే గ్రిప్త్ ఎక్స్పెరిమెంట్లో DNA అనేది జన్యు పదార్థము, దానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ ట్రాన్స్ఫరింగ్ ప్రిన్సిపల్ పరివర్తన సూత్రం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. పరివర్తన సూత్రం ట్రాన్స్ఫరింగ్ ప్రిన్సిపల్ అంటాం. ఈ ట్రాన్స్ఫరింగ్ ప్రిన్సిపల్ని ఈ S కారకం లేదా R రకం ఉన్నటువంటి అవక్షేపాన్ని మనం సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు చూద్దాం. S రకం ఉన్నటువంటి బ్యాక్టీరియాని వేడి చేసి చంపిన తర్వాత ఆ బ్యాక్టీరియా యొక్క పదార్థాన్ని మనం అవక్షేపాన్ని తీసుకున్నప్పుడు పాలీసాకరైడ్స్ సెంట్రిఫ్యూజ్ చేసాం. పాలీసాకరైడ్స్, లిపిడ్స్, తర్వాత ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అన్నాం. దాన్ని DNA, RNA. పాలీసాకరైడ్స్, లిపిడ్స్, ప్రోటీన్లు, DNA, RNAలుగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ 1944లో ఆస్వాల్డ్ టి ఎవేరి అనే పరిశోధకులు మెక్కార్డియల్ డిప్లోకోకస్ న్యూమోనియా పరివర్తన సూత్రం
రసాయన స్వభావాన్ని కనుగొనడం జరిగింది. వీరు గ్రిఫ్ట్ ప్రయోగాలు తిరిగి నిర్వహించి వాటిలో జీవరసాయన స్థాయి విశ్లేషణ వరకు పొడిగించారు. పరివర్తన సూత్రంలో ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవడానికి వీరి చర్య ఇక్కడ ఉపయోగపడడం జరిగింది. కాబట్టి ఇందులో ఉన్న పదార్థాలను బ్యాక్టీరియా సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు పాలీసాకరైడ్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, డిఎన్ఏ మరియు న్యూక్లిక్ యాసిడ్స్ అంటేనే డిఎన్ఏ ఆర్ఎన్ఏల సమక్షం అది మిత్రాన్ని చేసినప్పుడు ఏ రకమైన విధానం కలిగి ఉంది. ఎస్ రకం ఆర్ రకాన్ని మనం ఇక్కడ పరివర్తన చేయడానికి ప్రయత్నించినాడు. పరివర్తన జరిగింది. పైన విధంగా ఏ రకమైన పరివర్తన జరిగిందో చూద్దాం. అయితే ఇక్కడ ప్రోటీన్లు, పాలీసాకరైడ్స్, లిపిడ్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ పదార్థాలని మనం ఇక్కడ ఆర్ సజీవ రకం బ్యాక్టీరియా గల సమర్థమాజంలో ఇక్కడ ఆర్ఎన్ఏ రకం బ్యాక్టీరియా ఉంది. ఆ బ్యాక్టీరియా సజీవ రకం అంటే జీవించున్న రకం. ఆ రకం ఉన్న మాధ్యమంలో మనం దీన్ని పెరుగుదల అనేది చేస్తే ఈ పెరుగుదల అనేది చేస్తే ఏర్పడినటువంటి విధానం ఏంటి అని చూసుకుంటే మనకి ఇక్కడ ఆర్ రకంతో పాటు ఈ పదార్థాలు ఆర్ పాలీసాకరైడ్స్ అనుకుందాం. ఆర్ పాలీసాకరైడ్స్, ఆర్ లిపిడ్స్, ఆర్ ప్రోటీన్స్, ఆర్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇలా ఆర్ బ్యాక్టీరియా ప్లస్ ఆర్ఎన్ఏ ప్లస్ ఇలా ఆ పదార్థంతో ఉంది. ఇక్కడ దేన్ని జన్యు పదార్థంగా నిర్ధారించబడాలి అనేది చూసుకుంటే ఇక్కడ 3 స్టెప్స్ రూపంలో ఇక్కడ మనం దీన్ని చేసుకోవడం జరిగింది. ఈ 3 స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ది వేడి చేయబడ్డ మొదటి స్టెప్ వేడి చేయబడ్డ అంటే చంపబడినటువంటి ఎస్ కణాల గల ద్రవం నుంచి లిపిడ్లు, పిండి పదార్థాలు తొలగించాలి. ప్రోటీన్లు, ఆర్ఎన్ఏ, డిఎన్ఏలు మిగిల్చాలి. అంటే ఇక్కడ ఫస్ట్ టెస్టింగ్ తీసుకున్నప్పుడు ఇందులో మనం పదార్థాన్ని తీసాం. ఆ పదార్థం ఏంటండి? ఎస్ కారకం వేడి చేయబడ్డ బ్యాక్టీరియా అవక్షేపం. దాన్ని ఆర్ కారకం సమర్థమాదంలో తీసుకున్నప్పుడు ఇక్కడ వేడి చేయబడి చంపబడ్డ ఎస్ కణాలు ప్లస్ లిపిడ్స్, పిండి పదార్థాలు. ఇందులో ఏమిటండి? వేడి చేయబడినటువంటి హీట్ కిల్లింగ్ ఎస్ రకం ప్లస్ లిపిడ్స్ మరియు కార్బోహైడ్రేట్స్. ఈ దీంట్లో చూసుకున్నప్పుడు మనం ఈ పదార్థంలో చూసుకున్నప్పుడు ఫస్ట్ దాంట్లో ఏమన్నాడు? వేడి చేసి చంపబడ్డ ఎస్ కణాల గల ద్రవం నుంచి లిపిడ్లను, పిండి పదార్థాలను తొలగించాలి. ఇక్కడ ఉన్నటువంటి లిపిడ్స్ని, కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలని రిమూవ్ చేయాలి, బయటకు పంపించాలి. ఏంటి బయటకు పంపించాలి? లిపిడ్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ని బయటకు పంపించినప్పుడు ఏమన్నాడు? ఎస్ హీటింగ్ అండ్ కిల్లింగ్ ఆఫ్ బ్యాక్టీరియా అది ఉన్నప్పుడు ఇంక రిమైనింగ్ ఏం మిగిలితే మనకి ఇందులో ఈ ప్రోటీన్స్ లిపిడ్స్ పోయేవి. తర్వాత ఏమన్నా ఆర్ పాలీసాకరైడ్స్ పోయేయండి. సాకరైడ్స్ తీసాను కదా. తర్వాత మనం మిగిలియండి ఈ 3 పదార్థాలు. రిమైనింగ్ నాకు టెస్ట్ బుక్లో ఆ టెస్ట్ బుక్ సెంట్రిఫ్యూజ్ చేస్తే ఏర్పడినటువంటి పదార్థాలు ఏంటండి? ఏర్పడినటువంటి పదార్థాలు ఇందులో ఏమున్నాయన్నాడు? వీడు చెప్పాడు మనం ఏం చెప్పాడు? ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయన్నాడు, లిపిడ్స్ ఉన్నాయన్నాడు, ప్రోటీన్స్ ఉన్నాయన్నాడు, న్యూక్లిక్ యాసిడ్స్ ఉన్నాయన్నాడు కదా. ఇప్పుడు మనం అందులో ఏం తీసేస్తున్నాం? లిపిడ్స్ని తీసేస్తున్నాం. లిపిడ్స్ని బయటకు తీసేస్తున్నాం. తర్వాత కార్బోహైడ్రేట్ బయటకు తీసేస్తున్నాం. లిపిడ్స్ని కూడా బయటికి తీసేస్తున్నాం. కాబట్టి మనకి రిమైనింగ్ ఏముంటాయండి? ఇందులో టెస్ట్ ట్యూబ్ యొక్క దాంట్లో ఏముంటాయండి? ప్రోటీన్స్. ఇంకేముంటాయండి? ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్. ప్రోటీన్స్ ఇంకేముంటాయండి? న్యూక్లిక్ యాసిడ్స్.
ఇవి ఈ టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి పదార్థాలు. ఇవే ఈ టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి పదార్థాలు. కాబట్టి ఇప్పుడు ఎస్ కారకాన్ని చేసినప్పుడు ఆర్ఎన్ఏ లేదా ఇవి టెస్ట్ ట్యూబ్లో చూసుకున్నప్పుడు పిండి పదార్థాలు, ప్రోటీన్లు ఇవి ఉంటాయి. అయితే ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఈ శాంపిల్ని 3 టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటాం. ఈ 3 టెస్ట్ ట్యూబ్లోకి తీసుకున్న తర్వాత దీనికి ప్రోటీయేజ్లనే కలుపుతాం. ప్రోటీన్లో ప్రోటీయేజ్లనే దాన్ని కలుపుతాం. ఆప్షన్స్ ఆఫ్ ప్రోటీన్స్. తర్వాత డిఎన్ఏజ్లని కలుపుతాం. రైబోన్యూక్లియేజ్ ఎంజైమ్ కలుపుతాం. రైబోన్యూక్లియేజ్ దీంట్లో ఇది ఎప్పుడైతే రైబోన్యూక్లియేజ్ కలిపామో ఆప్షన్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ. తర్వాత దానికి డిఆక్సీ రైబోన్యూక్లియేజ్ అనే ఎంజైమ్ కలుపుతాం. డిఆక్సీ రైబోన్యూక్లియేజ్ ఎంజైమ్ కలుపుతాం. ఇందులో ఆప్షన్స్ ఆఫ్ డిఎన్ఏ చెప్పుకుంటాం. ఆప్షన్స్ ఆఫ్ డిఎన్ఏ లేదు అని నిర్ధారణ అయింది. ఇప్పుడు వీటికి ఏం చేస్తున్నాం? తర్వాత ఈ ద్రవాన్ని ప్రోటీన్లు, ఆర్ఎన్ఏలు, డిఎన్ఏలు విచ్ఛిన్నం చేయడానికి ఆ ఎంజైమ్తో చర్య జరుపుతాం. ఎంజైమ్స్ రియాక్షన్స్ ఇక్కడ ఎంజైమ్స్తో చర్య. దేంతో చేయండి? ఎంజైమ్ రియాక్షన్స్. ఎంజైమ్స్తో చర్య చేసినప్పుడు ప్రోటీన్లు ఇక్కడ మనకి తీసిన ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఉండాలి. కానీ రెండు వైపు వీటితో ఉన్నాయా లేదా అని ఐడెంటిఫై చేయడానికి ప్రోటీయేజ్తోనూ, రైబోన్యూక్లియేజ్తోనూ, డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్స్తోనూ మనం ఇక్కడ నిర్ధారణ చేసాం. తర్వాత ఏం కలుపుతాం? అవి కొనికల్ క్లాస్లో తీసుకుని మనం వీటిని కొనికల్ క్లాస్లో తీసుకుని ప్రయోగ నిర్ధారణ అనేది చేయడం జరుగుతుంది. ఈ కొనికల్ క్లాస్లో తీసుకున్న తర్వాత ఈ ప్రయోగ నిర్ధారణలో ఏం చేస్తామంటే ఆ పదార్థాలకి ఆర్ యాడ్ ఇంటూ ఆర్ సెల్స్, ఆ ఆర్ కణాలని కలుపుతాం. ఆప్షన్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ అనుకున్న దాన్ని యాడ్ ఇంటూ ఆర్ సెల్స్. ఆర్ కణాలని మనం ఇందులో యాడ్ చేసినప్పుడు ఆర్ కణాలని ఇందులోకి యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత అవి ఎలా ఉంటాయి? ఆర్ కణాలు అనేవి ఎలా ఉంటాయంటే ఎస్ కణాలు ఉన్నవా లేవా అనే దాన్ని బట్టి పరివర్తన జరిగిందా లేదని నిర్ధారించుకుంటాం. ఇక్కడ ఆర్ కణాలు కనిపించినప్పుడు ఎస్ కణాలు కనిపించినప్పుడు మనకి ఇక్కడ ఆర్ కణాలు ఎప్పుడైతే కలిపామో ఇక్కడ ఎస్ సెల్స్ అనేవి ఆప్షన్స్ అంటే కనిపించు. కాబట్టి ఆర్ సెల్స్ ఉన్నప్పుడు ఎస్ కణాలు కనిపించవు. అలాగే ఆర్ సెల్ కలిపిన ఎస్ సెల్ కనిపించవు. ఇక్కడ presence of S cells. ఇక్కడ ఆప్షన్స్ ఆఫ్ S cells. కాబట్టి ఇక్కడ రెండాటిలోనూ ఆర్ సెల్స్ ఎస్ కణాలు కనిపిస్తాయి. కాబట్టి పరివర్తన జరిగింది. రెండాటిలో ఏమంటాం? పరివర్తన జరిగింది. పరివర్తన జరిగింది అంటే ఆర్ సెల్స్ ఉన్న దగ్గర ఎస్ సెల్స్ కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ పరివర్తన అనేది జరిగింది. ఇది గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్లో ట్రాన్స్ఫరింగ్ ప్రిన్సిపల్. అలాగే గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ని ర్యాట్ మీద ఎస్ కారకం, ఆర్ కారకాన్ని బట్టి మనం చేసే విధానాన్ని చూసుకుంటే దీని గురించి ఇంకొకటి ఉంది. ఇంకో ఎక్స్పెరిమెంట్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.